మే 13వ తారీఖు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదన్నా. ఎంపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? బీజేపీ. సెంట్రల్లో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందంటారు? పక్కా బీజేపీ నరేంద్ర మోడీ గారి. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు? నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనులు బాగా జరిగినాయి కాబట్టి, దేశం అభివృద్ధి చెందింది కాబట్టి, ఆర్టికల్ 370 కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, గ్యాస్ సిలిండర్ది కానీ, మన రేషన్ బియ్యం కానీ, ఇటువంటి చాలా పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందారు కాబట్టి బీజేపీ ఫామ్ అవుతుంది అని చెప్పేసి, 400 పార్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటారు. ఓకే, మనకి ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఎంపీలు నించుంటున్నారు కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందని? బీజేపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అని. ఎందుకని? కొండా విశ్వేశ్వరరెడ్డి అన్న మచ్చలేని చంద్రుడు. ఆయన రాజకీయ లోనే ఆయనకు ఎటువంటి కబ్జా కానీ, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏవి లేవు. ఏమున్నా క్లియర్గా ఉన్నాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి అన్న చాలా మంచోడు, ప్రజల వ్యక్తి కాబట్టి కొండా విశ్వేశ్వర అన్న గెలుస్తా అని చెప్పి చెప్తాను. సో కాంగ్రెస్ తరపు నుంచి ఉంటున్నారు, బీజేపీ తరపు నుంచి ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి గారు నిలబడుతుండు. గత ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు పార్టీ చేంజ్ అయింది కాబట్టి ఆయనకు ఓట్లు ప్రజలు వెయ్యరని భావిస్తున్నారు. బీజేపీ వస్తుంది. పక్కా 100%. ఎందుకు అంత కాన్ఫిడెన్స్? ఇప్పుడు మనకు మొన్న కరోనా వచ్చింది, మనకు మోడీ గారు ఎంతో మన వ్యాక్సిన్లు ఇచ్చి మన అందరికీ, వేరే వేరే దేశాలలో వ్యాక్సిన్ కూడా లేదు, కరోనాతో ఎంతోమంది చనిపోయారు. మన భారతదేశానికి అయినా ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిండు. అదొకటి మనకు బియ్యం ఇస్తుండు, నెలకు బియ్యం ఇస్తుండు. అదేంది రైతు బీమా, అది ఫస్ట్ ఆయన నుంచే మనకు వస్తున్నాయి పైసలు. అందుకెళ్ళి మోడీ గారు గెలుస్తారు 100% అని అంటున్నాం. ఓకే, చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? కొండా విశ్వేశ్వరరెడ్డి అన్న గారు గెలుస్తారు ఖచ్చితంగా, బీజేపీ. ఇప్పుడు ఇంతకుముందు రంజిత్ రెడ్డి గారు ఉండే, ఆయన గెలవంగానే ఇంతకుముందు టీఆర్ఎస్లు ఉండే. ఇప్పుడు రాజకీయ లబ్ధి గురించి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్ళిండు. మళ్ళీ అంటే ఆయన గురించి అయితే ఓట్లేయరుగా పబ్లిక్. ఇప్పుడు అందుకే కొండా విశ్వేశ్వరరెడ్డి అన్న గెలుస్తాడు ఖచ్చితంగా 100%. సో చేవెళ్ళలో బీజేపీకి అవకాశం ఉందంట? 100% బీజేపీ గెలుస్తుంది. గెలిపియాలి కూడా, మనం అందరం కృషి చేసి ప్రతి ఒక్కరికి, నేను కూడా నా వంతు నుంచి ఒక 100-200 ఓట్లు వేపిస్తాను బీజేపీ 100%. ఇప్పుడు బీజేపీ పార్టీ అవకాశం కంపల్సరీగా ఉంది. ఇప్పుడు మోడీ గారి అభివృద్ధి ప్రకారంగా అందరూ ఆయన వైపే చూస్తుంది. మేము ఆయనకే ఉన్నాము, మాతో పాటు మా రిలేషన్ల తరఫున కూడా చాలా మంది ఆయనకు ఆలోచన చేస్తున్నాము. కంపల్సరీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు గెలవాలని, ఆ పైన మోడీ గారి ఆశీస్సులతో కంపల్సరీ. సో చేవెళ్ళలో కొండ విశ్వేశ్వరరెడ్డి గారు గెలుస్తారంటారు? చేవెళ్ళ కంపల్సరీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు గెలుస్తారు. ఎందుకు గెలుస్తారు అంటే ఆయన ఒక మంచి వ్యక్తి. ఆ మంచి వ్యక్తి మన పార్టీ ఎన్నుకున్నందుకు మాకు కూడా సంతోషంగా ఉంది. ఆ పైన మోడీ గారు మనకు మంచి అభివృద్ధులు చేస్తుండు కాబట్టి ఆయన వైపు చూస్తున్నాను. రంజిత్ రెడ్డి గారు పార్టీ మారారు, దానిపై మీ అభిప్రాయం? ఇక ఆయన ఫస్ట్ నుంచి కూడా ఏం చేయలేడు పార్టీలో. ఇప్పుడు కూడా ఆయన ఉండి ఒకటే, లేకుండా ఒకటి, అవతల పార్టీలో పోయింది కదా. ఆయనతో మనకు సంబంధం లేదు, ఆయన వేస్ట్గా మంచి. సో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలుస్తారంటారు? గెలుస్తారు 100%. థ్యాంక్ యూ. ఓకే.